ఉగ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. మొన్న జంట జలాశయాలకు ఇన్ఫ్లో ఎక్కువగా ఉండడంతో అవుట్ఫ్లోని విడుదల చేశారు. గేట్లని లిఫ్ట్ చేసి విడుదల చేసిన క్రమంలో మూసీ పరివాహక ప్రాంతాలు మొత్తం కూడా జలమయమైపోయిన పరిస్థితి. మెయిన్గా ఇటు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ సంబంధించి గేట్లు లిఫ్ట్ చేసి వాటర్ని దిగువకు విడుదల చేసిన తర్వాత మెయిన్గా ఇటు పురాణాపూల్, చాదర్గఢ్, దాంతోపాటు ముస్రాంబాగ్, అంబర్పేట్ వంటి ఏరియాలు తీవ్రంగా దెబ్బతిన్న సిచ్యువేషన్స్. ఈ చాదర్గఢ్ పాత బ్రిడ్జ్ మెయిన్గా వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇదంతా వన్ వే ఉంటుంది. సెంట్రల్ హైదరాబాద్ నుండి అంటే కోటి మీదుగా ఇటు దిల్సుఖ్ నగర్, మలక్పేట్, దాంతోపాటు సంతోష్ నగర్, ఐఎస్ సదన్ వంటి ఏరియాలకు వెళ్ళాలి అంటే ఈ బ్రిడ్జ్ మీద నుంటే రాకపోకలు సాగుతుంటాయి. సో మొన్న వరద ఉధృతికి మొత్తం ఈ బ్రిడ్జ్ పై నుండి మొత్తం కూడా వరద నీరు ప్రవహించడంతో బ్రిడ్జ్ సంబంధించిన వాహన రాకపోకలన్నింటినీ కూడా అధికారులు నిలిపివేశారు. సో మళ్ళా మొత్తం క్లీనింగ్ చేసిన తర్వాత, ఎందుకంటే ఒక విధంగా మూసీ పరివాహక ప్రాంతాల్లో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటుంటారు. సో ఆ గుడిసెలన్నీ కొట్టుకోపోవడము, ఇంట్లో ఉన్నటువంటి బట్టలు, చెత్త చెదారం మొత్తం కూడా వచ్చి చేరిన క్రమంలో సో మొత్తం కూడా ఆ క్లీనింగ్ సంబంధించిన ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత వరద ఉధృతి కూడా దాదాపుగా మొత్తం తగ్గిపోయింది. కాబట్టి వాహన రాకపోకలకు సంబంధించి పాత బ్రిడ్జ్, చాదర్గఢ్ సంబంధించిన పాత బ్రిడ్జ్ పైన యథావిధిగా వాహనాలకు సంబంధించిన రాకపోకలు ప్రస్తుతం సాగుతున్నాయి. ఇక చాదర్గఢ్ సంబంధించి ఇదే పాత బ్రిడ్జ్ పైన ఉన్నటువంటి టెంపుల్, ఈ టెంపుల్ మొత్తం కూడా వరద ఉధృతికి దాదాపు 1/3 మొత్తం కూడా ఈ వరద ఉధృతికి మునిగిపోయింది. సో ప్రస్తుతం టెంపుల్ పరిసర ప్రాంతాల్లో కూడా క్లీనింగ్ సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి చేశారు. మెయిన్గా ఈ టెంపుల్ ఆనుకొని ఉన్నటువంటి కొన్ని బస్తీలు ఉన్నాయి. సో ఈ బస్తీలు అన్నిట్లో కూడా వరద నీరు వచ్చేన్న క్రమంలో మెయిన్గా ఈ రోడ్డుతో పాటు ఈ పక్కనే ఉన్నటువంటి కాలనీలకు సంబంధించి కూడా మొత్తం క్లీనింగ్ ప్రక్రియ అధికారులు చేస్తున్న సిచ్యువేషన్. మెయిన్గా ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా సంబంధించి కావచ్చు, ఇతరేతర కొన్ని టీమ్స్ మొత్తం కూడా ఇక్కడికి చేరుకొని చెత్త చెదారం ఉండకుండా వరద ఉధృతికి ఏదైతే మొత్తం డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందో వాటన్నింటినీ కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ మనం విజువల్లో చూడొచ్చు. ఇటు హైడ్రాకి సంబంధించిన టీమ్స్ మొత్తం కూడా క్లీనింగ్ సంబంధించిన ప్రక్రియ చేస్తున్నాయి. ఎందుకంటే మొత్తము మనం చెప్పుకుంటున్నట్లు ఇక్కడ గుడిసెలు కావచ్చు, లేకపోతే చెత్త చెదారము కొట్టుకొచ్చిన క్రమంలో కొంత ఇక్కడ ఆగిపోయింది. సో ఆ చెత్త చెదారానికి సంబంధించి క్లీన్ చేస్తున్నారు. ఇదే క్లీనింగ్ ప్రక్రియ మొత్తం మూసీ పరివాహక ప్రాంతాల్లో కూడా కొనసాగుతుందని అధికారులు చెప్తున్నారు. మెయిన్గా చెత్త చెదారం మొత్తం కూడా ఎక్కడికక్కడ క్లీనింగ్ చేస్తున్న సిబ్బందికి సంబంధించి మొత్తం కూడా ఇటు చాదర్గఢ్తో పాటు ఇటు పురాణాపూల్, దాంతోపాటు ముస్రంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ల వద్ద ఎక్కువగా కూడా ఎఫెక్ట్ తిన్నది. ఇక్కడ మెయిన్గా చాదర్గఢ్ పాత బ్రిడ్జ్ సంబంధించి చాలా లోగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఎఫెక్ట్ తిన్నది. సో చెత్త చెదారం మొత్తం కూడా పేరుకపోయిన క్రమంలో ఇటు హైడ్రా, జిహెచ్ఎంసీ, డిఆర్ఎఫ్ సంబంధించిన టీమ్స్ అన్ని కూడా మొన్న ఏ విధంగా అయితే రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నాయో ప్రస్తుతం క్లీనింగ్ సంబంధించిన ప్రక్రియ కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో మొన్న కురిసిన భారీ వర్షానికి సంబంధించి కావచ్చు, లేకపోతే మూసీ ఉధృతంగా ప్రవహించిన ఎఫెక్ట్స్ సంబంధించి చాదర్గఢ్ పాత బ్రిడ్జ్ వద్ద వాహన రాకపోకలకు సంబంధించి అంటే మొత్తం క్లీనింగ్, రోడ్ సంబంధించిన క్లీనింగ్ పూర్తయిపోయిన తర్వాత వాహన రాకపోకల్ని పునరుద్ధరించారు. దాంతోపాటు ఇతరేతర కొన్ని చిన్న చిన్న పనులు ఏదైతే ఉన్నాయో, ఇంకొన్ని క్లియర్ చేయాల్సినవి ఉన్నాయో వాటన్నిటిని కూడా సిబ్బంది చాదర్గఢ్ పాత బ్రిడ్జ్ వద్ద పనులు పూర్తి చేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం నెలకొంది. ఇటు మనతో పాటు హైడ్రాకి సంబంధించిన అధికారి శ్రీనివాస్ ఉన్నారు. సార్ చెప్పండి, ఆ క్లీనింగ్ సంబంధించిన ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది, ఎంత టైం పనిచేస్తున్నారు? అది మన భారీ వర్షాలు కురిచినాయి కదా, ఆ రోజు మన మూసీ రివర్ ఓవర్ఫ్లో కావడం వల్ల అంటే పైన ఉండడం వల్ల ఇక్కడ ఈ లోతట్టు ప్రాంతాలన్నీ ఓవర్ఫ్లో అయినాయి. ఇవి సబ్మిట్ అవ్వడం వల్ల చాలామంది డ్యామేజ్ జరిగింది, ఆస్తి నష్టం జరిగింది. అదేవిధంగా ఆ రోజు వచ్చిన చెత్త డెబ్రిస్ అంతా కొట్టుకొని వచ్చి ఇక్కడ మొత్తం బురద కూడా జమ అవడం వల్ల ఈ అంటువ్యాధులు కూడా ప్రబలడానికి కారణం ఉంటుంది. మా కమిషనర్ గారి ఆదేశానుసారం ఇమీడియట్గా మా టీములన్నింటినీ, మలక్పేట్ సర్కిల్లో 7 టీములు ఉన్నాయి మా ఎంఈటీ టీంలు, వాళ్ళందరినీ ఇంకా మనకు సరూనగర్ సర్కిల్లో అక్కడ పెద్దగా ఎఫెక్ట్ కాలేదు మూసీ వల్ల, ఆ టీములు కూడా ఇక్కడ మొబిలైజ్ చేసి టోటల్ 12 టీములను ఇక్కడ మనకి ఇక్కడ ఒక 7 టీములు, ముసరాంబాగ్ ఏరియాలో ఒక 5 టీములు పెట్టి ఇమ్మీడియట్గా బురదని స్లర్రీ మెటీరియల్ మొత్తం మొన్న నుంచి చేస్తున్నాము. ఇంకా ఈ రోజుకి దగ్గరగా అంటే ఆల్మోస్ట్ 90% అయిపోయింది. ఇంకా మాకు ఎక్విప్మెంట్స్ అంటే కన్సర్న్ జేసీబీ ఇవన్నీ జిహెచ్ఎంసీ నుంచి తెప్పించుకుంటున్నాం, బాబు క్యాట్లు కూడా ఆల్మోస్ట్ ఈ రోజు అయితే కంప్లీట్ చేసేస్తాము. 24/7 3 డేస్ నుంచి వర్క్ చేస్తున్నారు. కేవలం మాన్యువల్గా చేస్తున్నారా? మెకానిజం సంబంధించి ఏ విధమైన మెకానిజం మీకు ఇస్తున్నారు? మా దగ్గర జేసీబీలు ఉన్నాయి, జేసీబీలు టిప్పర్లు ఉన్నాయి, బాబ్ క్యాట్ మిషన్ ఉంది, వాటితో చేసాము.
ఈ గల్లీలలో వెహికల్ యాక్సెస్ లేకపోయేసరికి మాన్యువల్గా చేస్తున్నాము. ఇంకా మాకు అంటే మ్యాన్ పవర్ తోటే చేస్తున్నాం, మ్యాక్సిమం అయితే మ్యాన్ పవర్ తోటే. ఎందుకంటే చిన్న చిన్న సందులు ఇవన్నీ పబ్లిక్ ఇళ్ళల్లో కూడా బురద ఉందంటే మన వాటర్ వర్క్స్లతో కోఆర్డినేట్ చేసుకొని వాటర్ తోటి కూడా స్ప్రే అంటే వాటర్ మొత్తం ప్రెషర్ తోటి కొట్టుకుంటా అది అంతా క్లీన్ చేస్తున్నాము. ముసరాంబాగ్ బ్రిడ్జ్ చాదాపుగా దెబ్బతిన్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఒకవైపు కొత్త వంతెన కూడా కొంత దెబ్బతిన్నది. ముసరాంబాగ్ సంబంధించి అక్కడ క్లీనింగ్ ఏ విధంగా సాగుతుంది? ముసరాంబాగ్లో పెద్దగా కాలనీస్ ఏమీ ఎఫెక్ట్ కాలేదు. అక్కడ ఓన్లీ బ్రిడ్జ్ వరకు డ్యామేజ్ అయింది. కొత్త బ్రిడ్జ్ కూడా వేసిన సెంటరింగ్ వర్క్ అదంతా కొట్టుకుపోయింది. దాన్ని వాళ్ళతోటి బ్రిడ్జ్ వర్క్ కాంట్రాక్టర్ తోటి కోఆర్డినేట్ చేసుకుంటూ మా జేసీబీలో వర్క్ చేస్తున్నాయి. అక్కడ ఉన్న చెత్త మొత్తం తీస్తున్నాము. బ్రిడ్జ్ వరకు క్లీన్ చేసాము. ఆ పక్కన సెల్లార్లో కూడా వాటర్ ఉంటే ఆ ముసరం మా ఎంబీటీ టీములతోటి ఆ వాటర్ అంతా బెయిల్అవుట్ చేసేసాము. అక్కడ చిన్న చిన్న శానిటేషన్ వర్క్స్ కూడా చేసేస్తున్నాము. మొన్న మూసీ ప్రవాహానికి, మొన్న మూసీ ఉధృతికి దాదాపు చాదరాడ్ కావచ్చు, ముసరాంబాగ్ కావచ్చు, ఈ ఏరియాల్లో ఎన్ని బస్తీలు ఎఫెక్ట్ అయ్యాయి? ఇక్కడ వచ్చేసరికి మెయిన్గా మూసానగర్, మనకు ఈ చదరఘాట్ అప్పర్లో ఇక్కడ మనం చూస్తున్నారు. మూసానగరు, రసూల్పుర, పద్మావతి నగరు, శంకర్ నగరు, దోబీ గల్లీ అని ఇవి బాగా ఎఫెక్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు ఒక 200 వరకు హౌజెస్, చిన్న చిన్న హౌజెస్ అన్నీ సబ్మిట్ అయిపోయాయి. వాళ్ళ మొత్తం ఆస్తి నష్టం భారీగా జరిగింది. మిగిలిన వాళ్ళకి డ్యామేజ్ ఏమైతే జరిగిందో దాన్ని మొత్తం మేము రెక్టిఫై చేయడానికి చేస్తున్నాము. ఇప్పుడు ఈ క్లీనింగ్ సంబంధించిన ప్రక్రియ ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది? ఎన్ని రోజులు పడుతుందా, లేకపోతే గంటల్లో ఇంకెంత గంటలు పట్టే అవకాశం ఉంది? మ్యాక్సిమం ఇప్పుడు 3 days నుంచి అయితే మేము మా ఎక్విప్మెంటు, మ్యాన్ పవర్ అన్నీ యూజ్ చేస్తున్నాము. మ్యాక్సిమం మేము అనుకోవడం ఏంటంటే ఈ సాయంత్రం వరకు పాత పద్ధతికి అంటే 100% చేయలేము. అట్లీస్ట్ వాళ్ళకి మొత్తం క్లీన్గా ఉండి చేయడానికి మేము ఈరోజు సాయంత్రం వరకు మేము చేయగలుగుతాము. ప్రస్తుతం మనం రసూల్పుర బస్సుకి సంబంధించిన దాంట్లో ఉన్నాం. ఇది మొత్తం కూడా వరదకి మొత్తం మోకాల్లోతు, దాంతోపాటు నడుము వరకు కూడా వాటర్ వచ్చిన సిచ్యువేషన్. సో వాటన్నిటిని కూడా ప్రస్తుతం అధికారులు అయితే క్లియర్ చేశారు. ఇంకా క్లీనింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. సో ప్రస్తుతం ఎట్లుంది పరిస్థితి ఇక్కడ అనే దానిపైన మనతో పాటు మహిళలు ఉన్నారు. చెప్పమ్మా, మొన్న వరద వచ్చిన తర్వాత ఇప్పుడు పరిస్థితి ఎట్లుంది మీ దగ్గర? ఇప్పుడు పరిస్థితి అంటే కొంచెం నీళ్ళు అయినాక కొంచెం బెటర్గానే ఉంది. మేమంతా అయితే సాఫ్ చేసుకున్నాము. సాయం చేసేటోళ్ళు వచ్చి ఇట్లా కొంచెం సాయం చేసారు. అన్నము, బ్రెడ్, పాలు అవి ఇట్లా ఇచ్చారు. ఏమన్నా ఉంటే గవర్నమెంట్ మాకు కొంచెం ఏమైనా సాయం చేస్తే బాగుంటుందని. ఇప్పుడు వరద వచ్చింది, దాని తర్వాత ఈ క్లీనింగ్ విషయంలో అంతా గవర్నమెంట్ బాగానే చేసింది, మొత్తం క్లీన్ చేయించడము బాగానే పనిచేస్తున్నాయి. మొత్తం చెత్త అంతా ఎత్తులు క్లీన్ చేస్తారు. మనకేం ఇబ్బంది లేకుండా, పిల్లలకి ఏ రోగాలు రాకుండా బాగానే చేస్తారు. అంతా బాగానే చేస్తారు. ఇది మొత్తానికి ఇట్లా హైడ్రాకి సంబంధించిన టీమ్స్ కూడా ఇక్కడ పనిచేస్తున్నాయి. మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మెయిన్గా అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటి సిచ్యువేషన్లో. కాబట్టి అలాంటి దానికి తావు లేకుండా హైడ్రాకి సంబంధించిన టీమ్స్ మొత్తం కూడా క్లీనింగ్ చేయడంలో పర్ఫెక్ట్గా చేస్తున్నాయి. కానీ ఇంటికి సంబంధించే చాలా వరకు బియ్యము, నిత్యావసర వస్తువులు అవన్నీ కొట్టుకుపోయాయి. దానికి సంబంధించి కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అనేది చెప్తున్న సిచ్యువేషన్. సో మనతో పాటు మరికొందరు ఉన్నారు. చెప్పండి, ఎట్లుంది సిచ్యువేషన్? క్లీనింగ్ అదంతా హైడ్రా ఎట్లా క్లీన్ చేస్తుంది? सर जिस दिन पानी छोड़ा सर, ये हमको बोले नहीं, बगैर बोले कुछ भी नहीं करे, पानी छोड़ दिए. क्या वो पानी निकले तक पूरा पानी यहाँ तक आ गया. सामान वामान कोई नहीं निकाले. जितने यहाँ से जो पानी आया वहाँ से पूरी बस्ती के लोगों का तकरीबन सामान ख़राब हो गया. अब उतनी देर में कथा निकालेंगे, छोटे बच्चों को लेके भागे. బ్రిడ్జ్ పై నుండి వరద నీరు ప్రవహించిన క్రమంలో ముస్రాంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్ పై నుండి వాహనాలకు సంబంధించిన రాకపోకల్ని అధికారులు నిలిపివేశారు. ఒకవైపు జంట జలాశయాలకి ఇన్ఫ్లో తగ్గడము, దాని తర్వాత అవుట్ఫ్లో కూడా ఆపివేయడము, వరద ఉధృతి కూడా తగ్గినప్పటికీ కూడా మొత్తము క్లీనింగ్ సంబంధించిన ప్రక్రియ అయితే ఇంకా ముస్రాంబాగ్ బ్రిడ్జ్ వద్ద కొనసాగుతుంది. ముస్రాంబాగ్ ప్రస్తుతం మనం చూస్తున్న బ్రిడ్జ్ చాలా కిందికి ఉంటుంది. సో దీనిపై నుండి వర్షపు నీరు, వరద ప్రవాహం మొత్తం కూడా ఉండేది. దీని పక్కనే కొత్త బ్రిడ్జ్ మనం చూస్తున్నాము. ఈ బ్రిడ్జ్ సంబంధించిన కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో ఒక్కసారిగా వరద రావడంతో కొంత మేరకు ఆ బ్రిడ్జ్ సంబంధించిన కాస్త మెటీరియల్ కూడా కొట్టుకొని పోయినట్లు, ఆ వరద ఉధృతి కొట్టుకొని పోయినట్లు తెలుస్తుంది. ఇక మనం చూస్తున్నాం మూసీ పరివాహక ప్రాంతాల్లో ఆల్రెడీ గుడిసెలు వేసుకొని చాలా వరకు నివాసాలు ఉంటుంటారు. వాళ్ళకి సంబంధించిన బట్టలు, ఇంట్లో ఉన్న వస్తువులు మొత్తము ఎక్కడికక్కడ కొట్టుకొచ్చిన సిచ్యువేషన్. సో వీటన్నిటిని కూడా క్లియర్ చేయాల్సి ఉంది. కాబట్టి కాస్త ఇది టైం పట్టే అవకాశం ఉంటుంది.
ఉంటుంది. ఇప్పటికే చాదర్ఘట్ సంబంధించి పాత బ్రిడ్జ్ సిట్యుయేషన్ మనం చూసాం. చాదర్ఘట్ బ్రిడ్జ్ వద్ద ఆల్మోస్ట్ క్లీనింగ్ సంబంధించిన పనులు తుది దశకు చేరుకున్నాయి కాబట్టి అక్కడ రోడ్స్ సంబంధించి కూడా మొత్తము ఎక్కడికక్కడ హైడ్రాక్ సంబంధించిన టీమ్స్ క్లీన్ చేసిన తర్వాత వాహన రాకపోకలు పునరుద్ధరించారు. కానీ ఇక్కడ మాత్రము ఇంకా వాహన రాకపోకలు పునరుద్ధరించాలి అంటే కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. మెయిన్గా ఇక్కడ మూసీకి సంబంధించి ఈ ముసరంబాగ్ బ్రిడ్జ్కి మొత్తం ఇక్కడ పోల్స్ ఉంటుండే, దాంతోపాటు ఫెన్సింగ్ కూడా ఉంటుండే. కానీ వరద ఉధృతికి అవన్నీ కొట్టుకొని పోయినాయి. సో ఇక్కడ పోల్స్ కావచ్చు, ఆ ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన తర్వాతనే ఇక్కడ వాహన రాకపోకలు పునరుద్ధరించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ విధమైన సిట్యుయేషన్లో వాహన రాకపోకల్ని పునరుద్ధరిస్తే ఖచ్చితంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ముసరంబాగ్ బ్రిడ్జ్ నుండి ఈ మూసి ప్రవాహము అంటే ఎవరైనా అక్కడ ఫెన్సింగ్ లేదు, దాంతోపాటు పోల్స్ ఫెన్సింగ్ ఉంటే కాస్త సెక్యూర్గా ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఏర్పాటు చేసిన తర్వాత చాదర్ఘట్ దగ్గర ఏ విధంగా అయితే పోల్స్ కావచ్చు, ఫెన్సింగ్ మొత్తం కూడా ఏర్పాటు చేసిన తర్వాత వాహన రాకపోకల్ని అనుమతించారు. ఇక్కడ ముసరంబాగ్ సంబంధించి కూడా ఇంకా పోల్స్ కావచ్చు వాటన్నిటిని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంది. దాంతోపాటు చెత్త చెదారం మొత్తం కూడా పేరుకుపోయి ఉండడంతో వీటన్నిటిని కూడా క్లీన్ చేసే ప్రక్రియ కొనసాగుతుంది. పెద్ద ఎత్తున వరద నీరు ముసరంబాగ్ బ్రిడ్జ్ వద్దకు వచ్చి చేరడము, దాంతోపాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రోడ్లపైన కూడా వరద నీరు బురద మొత్తం కూడా వచ్చి చేరడంతో వాటన్నిటిని కూడా హైడ్రాక్ సంబంధించిన టీమ్స్ క్లీన్ చేస్తున్నాయి, నిర్విరామంగా పనిచేస్తున్నాయి. మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి ఇటు ముసరంబాగ్ చాదర్ఘట్ సంబంధించిన ఏరియాల్లో దాదాపు 12 హైడ్రా టీమ్స్ నిర్విరామంగా 24/7 పనిచేస్తున్న సిట్యువేషన్. ఎందుకంటే చెత్తా చెదారం ఆల్మోస్ట్ 3 రోజులు దాటిపోతుంది కాబట్టి చెత్తా చెదారం ఎక్కడికక్కడ పేరుకుపోయి ఉండడంతో వాటన్నింటినీ కూడా 24/7 క్లీనింగ్ అనేది జరుగుతుంది. దాదాపుగా వేలాది క్యూసెక్ల నీటిని జంట జలాశయాల నుండి మూసీలోకి విడుదల చేసిన క్రమంలో ఒకసారిగా మూసీ ఉగ్రరూపం దాల్చింది. మూసీ ఉగ్రరూపానికి చాలా వరకు మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడడంతో పాటు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడము, దాంతోపాటు ఈ విధంగా బ్రిడ్జ్లు ఏవైతున్నాయో బ్రిడ్జ్లన్నీ కూడా నీట మునిగి ఒక విధంగా డేంజర్ బెల్స్ మోగించిన సిచ్యువేషన్. మెయిన్గా ఇటు పురాణాపూల్, చాదర్ఘట్, ముసరంబాగ్ సంబంధించిన బ్రిడ్జ్ల వద్ద కూడా ఇంకా క్లీనింగ్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. మెయిన్గా చాదర్ఘట్ పాత బ్రిడ్జ్ వద్ద ఆల్రెడీ వాహన రాకపోకలకు అనుమతి ఇచ్చారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీలన్నింటినీ కూడా వరద ఉధృతికి వచ్చిన చెత్త చెదారాన్ని మొత్తం కూడా అధికారులు క్లీన్ చేశారు. ఇక ముసరంబాగ్ సంబంధించి మాత్రమే ఇంకా క్లీనింగ్ అనేది కొనసాగుతుంది. దాంతోపాటు వాహన రాకపోకలు కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ చర్యలు తీసుకున్న తర్వాత బ్రిడ్జ్ సంబంధించి పోల్స్ కావచ్చు, ఆ ఫెన్సింగ్ అన్నింటినీ కూడా ఏర్పాటు చేసిన తర్వాత వాహనాన్ని పునరుద్ధరించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వము అధికారులకు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ప్రజల వద్దకు అధికారులు వెళ్ళి వరద ఉధృతి ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టారు. ప్రభుత్వం మాకు సహాయం చేసింది అనేది వరద ఉధృతికి ఎఫెక్ట్ అయిన ఏరియా సంబంధించిన పబ్లిక్ చెప్తున్నారు. అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా గ్రౌండ్ లెవెల్లో ఉండి మొత్తం క్లీనింగ్ కావచ్చు, ఇతర చర్యలు తీసుకుంటున్న సిట్యువేషన్ మూసీ పరివాహక ప్రాంతాల్లో వరద ఉధృతి ప్రాంతాల్లో ఉంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.